ఇక గాజాలో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై హమాస్ సానుకూలంగా స్పందించింది. బందీల విడుదల, గాజా పాలనను స్వతంత్రులకు అప్పగించడం వంటి కీలక అంశాలకు అంగీకారం తెలిపిన హమాస్ ప్రణాళికలోని పలు ఇతర షరతులపై మాత్రం చర్చలు జరపాలని కోరుతోంది. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ట్రంప్ ఇచ్చిన 20 అంశాల ప్రతిపాదనను అంగీకరించడమా లేదా తిరస్కరించడమా తేల్చి చెప్పాలని గడువు విధించిన తరుణంలో హమాస్ ఈ స్పందన తెలియజేసింది. గాజాలో యుద్ధాన్ని ముగించేందుకు ఖైదీల మార్పిడికి తక్షణ సహాయం అందించడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలతో పాటు అరబ్ ఇస్లామిక్ అంతర్జాతీయ కృషిని తాము అభినందిస్తున్నట్లు హమాస్ ఒక ప్రకటనలో తెలిపింది. ట్రంప్ ప్రణాళికలో తెలిపిన ఫార్ములా ప్రకారం ఇజ్రాయెల్ వద్ద ఉన్న తమ ఖైదీలకు బదులుగా తమ వద్ద ఉన్న బందీలందరినీ విడుదల చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని హమాస్ స్పష్టం చేసింది. అంతేకాదు గాజా స్ట్రిప్ పాలనా బాధ్యతలను జాతీయ ఏకాభిప్రాయంతో ఏర్పడే స్వతంత్ర టెక్నోక్రాట్ల ప్యానెల్కి అప్పగించడానికి కూడా సిద్ధాన్ని ప్రకటించింది. అయితే ప్రతిపాదనలోని ఇతర వివరాలపై చర్చించేందుకు మధ్యవర్తుల ద్వారా తక్షణమే చర్యలు ప్రారంభించాలని హమాస్ తేల్చెప్పింది. ఇజ్రాయెల్, అమెరికా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న నిరాయుధీకరణ అంశంపై మాత్రం హమాస్ తన ప్రకటనలో ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.